వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే మద్యం డొంక కదులుతోంది, దస్త్రాల దహనం తీగ లాగితే అని ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాలో సిఐడికి కీలక ఆధారాలు లభ్యమైనట్లు ఇక్కడ చూడొచ్చు. మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. జే ట్యాక్స్ను ముఖ్య నేతకు చేరవేయటంలో ప్రధాన పాత్రధారన్న విమర్శలు తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపిలాగుతున్న సిఐడి అని కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఒక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కాలిపోయిన దస్త్రాలు, ఇక్కడ ఒక చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూద్దాం. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు, ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు, సజ్జల ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు, విమానంలో ముంబైకి వెళ్లిన పోలీసు అధికారులు బాధిత కుటుంబంను అరెస్ట్, అన్ని వేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని వైపే చూపిస్తున్నట్లు కూడా మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూద్దాం. స్కై డైవింగ్ చేస్తున్న మ్యానెట్ బైలీ, భలాబామ్మాని 102 ఏళ్ల వృద్ధురాలు స్కై డైవింగ్ చేస్తున్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. ఆతిథ్య రంగానికి రెక్కలు, భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య, హోటళ్లలో 20 నుంచి 30% పెరిగిన ఆక్యుపెన్సీ, తరచూ పారిశ్రామిక వ్యాపార ప్రముఖుల రాకపోకలు జరుగుతున్నట్లు కూడా ఇక్కడ ఒక విమానాశ్రయానికి సంబంధించిన న్యూస్ని కూడా చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్, అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు, ఆంగ్లంలో 77%, లెక్కల్లో 72% మంది ఫెయిల్, సైన్స్ సోషల్లో సుమారు 63 మందిది ఇదే పరిస్థితి అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూద్దాం. కోలోకాపర్స్ చెట్లను కొట్టకుండా అడ్డుకోండి, వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు, శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి అని హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా మరొక న్యూస్ చూసినట్లయితే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ముసాఖెల్ జిల్లాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు దహనం చేసిన వాహనం అని పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ చూడొచ్చు. పాక్లో వేర్పాటువాదుల మారణ కాండాన్ని కూడా న్యూస్ ఇక్కడ హైలైట్ చేయబడింది. ఇక మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. నెక్స్ట్ సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే నగదు బదిలీ, అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు, ఎమ్మెల్యేల సిఫారసుతో ఉద్యోగులకు జీరో సర్వీస్ బదిలీలు, చెప్పినంత ఇస్తేనే సిఫారసు లేఖలు, లేకపోతే ఇబ్బందులు అన్నట్లుగా కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఒక న్యూస్ని అయితే హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే మాజీ మంత్రి కాకానిపై కేసు నమోదైనట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూద్దాం. ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ, విజయనగరం జిల్లా నెల్లిమల్ల గోదాం వద్ద తనిఖీలో హైడ్రామా, ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణని కూడా ఇక్కడ ఈవీఎంలకు తాళాలకు సంబంధించిన ఒక న్యూస్ని అయితే హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో జోరుగా పైరవీలు, సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి, కానిస్టేబుల్ పోస్టింగ్ కు సైతం డబ్బులు డిమాండ్ అన్నట్టుగా కూడా మరొక న్యూస్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. సచివాలయ బదిలీకి ₹1,50,000 అన్నట్లు కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే, వారిపై దాడులు అత్యంత అమానవీయం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి, ఆసుపత్రుల్లో ప్రత్యేక బడ్జెట్తో కూడిన పోలీస్ వ్యవస్థ అవసరమని కూడా మరొక హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం, ఉద్యోగులను వేధిస్తున్నారు అని ఏపీఆర్ఎస్సీ అధ్యక్షుడు బొప్పరాజు ఇక్కడ మాట్లాడినట్టు మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు 4 పోటీ. రాష్ట్రంలో 3,856 కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగినట్లు కూడా చూడొచ్చు. మొత్తంగా 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంబీబీఎస్కి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ముంచుకొస్తున్న వాయుగుండం అని కూడా చూడొచ్చు. నెక్స్ట్ 9 క్వింటాలకు పైగా గంజాయి పట్టివేత. కౌలు రైతుల ముసుగులో దోపిడికి స్కెచ్. సీసీఆర్సీల కోసం సిబ్బందిపై టీడీపీ నేతల ఒత్తిళ్లు అని కూడా మరొక హెడ్లైన్ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాలపై కన్ను, రికార్డు స్థాయిలో కార్డులు జారీ, 3వ వంతు బోగస్సే అన్నట్లుగా కూడా మరి ఈ న్యూస్లో మనం చూడొచ్చు. కౌలు రైతులకు సంబంధించి కూడా మరొక న్యూస్ చూసినట్లయితే మన వాళ్ళ పొదుపు శక్తి పెరిగింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన బ్యాంకు డిపాజిట్లను కూడా మరి బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన న్యూస్ మరొకటి చూస్తున్నాం. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని మనం చూసినట్లయితే సీఎం భద్రత గాలిలో దీపం అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు అన్నట్లు మరొక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. సో నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న దాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తినట్లు కూడా మనం చూడొచ్చు. హెలికాప్టర్ పనితీరు అంచనాలతో నైపుణ్యాలేమి, తక్కువ ఎత్తులోంచి కూలినా పూర్తిగా ధ్వంసమైనట్లు చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే అన్నట్లుగా కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సీఎం చంద్రబాబు కోసం వస్తూ శనివారం పూణే వద్ద కుప్పకూలిన హెలికాప్టర్. ఇంకా ఈ హెలికాప్టర్లో పైలట్ గాయపడ్డట్లు కూడా మనం న్యూస్లో చూడొచ్చు. మరొక న్యూస్ చూద్దాం. ఊరికో భూ బకాసురుడు అని కూడా ఇక్కడ ఒక న్యూస్ని హైలైట్ చేస్తున్నారు. ఫిర్యాదుల్లో 60% వైసీపీ కబ్జాలపైన అన్నట్లు కూడా చూడొచ్చు. సో అధికారం అండ చూసుకొని చెలరేగిన వైసీపీ నాయకులను కూడా వారికి సంబంధించిన ఇక్కడ మరి భూ కబ్జాలకు సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేసినట్లు చూడొచ్చు. నా భూమి కొల్లగొట్టారు, ప్రశ్నిస్తే లేపేస్తామంటున్నారు అని పెద్దిరెడ్డి అనుచరుల భూ కబ్జాలపై రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు చేశారు అన్నట్లు కూడా మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. మిస్టరీ లవ్ స్టోరీ, ఎన్నికల ముందు జరిగిన తతంగం. ముంబై నడితో వైసీపీ నేత చట్టా పట్టాల్, ఆపై చీటింగ్ చేసిందంటూ ఫిర్యాదు. ఆగ మేఘాలపై ముంబైకి పోలీసులు అన్నట్లు కూడా మరొక ఈనాడులో చూసిన న్యూస్ని మనం చూస్తూ ఉన్నాము. మాలీవుడ్లో కీచకులు, పలువురు మలయాళ నిర్మాతలు నటులపై మీటూ ఆరోపణలు అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వెంటనే చర్యలు తీసుకోవట్లేదు, గాయని చిన్మయి ఆవేదన చెందినట్లు కూడా మరి ఫిలిం న్యూస్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే మనం చూడొచ్చు. సో మరొక హెడ్లైన్ చూద్దాం. 6 కొత్త పారిశ్రామిక పార్కులు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాగానే రాష్ట్రానికి తీపి కబురు అన్నట్లు కూడా మరొక న్యూస్ని చూస్తున్నాం. ఈ వారంలోనే కేంద్ర కేబినెట్ కూడా దీన్ని ఆమోదం చేయవచ్చు అన్నట్లు కూడా మనం చూసుకోవచ్చు. ఫిట్నెస్ పరీక్షకు పచ్చజెండా. 2-3 రోజుల్లో షెడ్యూల్పై ప్రకటన. న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించిన పోలీస్ శాఖ. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు పోటీలో 95,000 మంది ఉన్నట్లు కూడా మనం మరొక న్యూస్ని అయితే చూడొచ్చు. డిజిటల్ అసిస్టెంట్ల మెడకు ఓటీఎస్ ఉచ్చు. సొమ్ము చెల్లించకుండానే వైసీపీ సర్కార్లో రిజిస్ట్రేషన్లు. డిజిటల్ అసిస్టెంట్ల లాగిన్ నుంచి పత్రాల డౌన్లోడ్ అన్నట్లు కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి ఇక సొంత వాళ్లకు స్వర్గం, ప్రత్యర్థులకు నరకం. జగన్ పాలనలో జైళ్ల తీరిది అని కూడా మరొక న్యూస్ని చూస్తున్నాం. జైలుకి సంబంధించింది. విపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకే జైలు, కనీస సౌకర్యాలు అందకుండా నరక యాతన. రాజమహేంద్రిలో బాబుకు సహాయకుడే లేడు అన్నట్లు కూడా మరి ఇక్కడ న్యూస్ని అయితే హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక మరొక పేపర్కి వెళ్దాం. వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూస్తే 15 రోజుల్లో వీసీలు, వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యూపీఎస్కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించినట్లు కూడా మనం ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్ని అయితే చూడొచ్చు.
నెల రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, నెల రోజుల్లో 4,40,00,000 మందిని పరీక్షించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. సో మరొక న్యూస్ చూద్దాం. అప్పుడు బ్యాన్, ఇప్పుడు బద్నాం. V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయినట్లు కూడా ఇక్కడ మనం ఆ న్యూస్లో అయితే చూడొచ్చు. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్స్తో V6 వెలుగు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు కూడా ఆయన చెప్పినట్టు చూడొచ్చు. ఇక హైడ్రాకు హై రెస్పాన్స్. ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన. పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్. ఇక సోషల్ మీడియాలో ట్రేడింగ్ కీప్ గోయింగ్ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నట్లు కూడా, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు కూడా మనం హైడ్రాకు సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, రిజిస్ట్రేషన్లు డబుల్, ఆదాయం ఏడింతలు. 2014-15లో 2,746 కోట్లు, 2023-24లో 14,588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే, అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిపోర్టు రిలీజ్ చేసినట్లు కూడా ఈ న్యూస్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్, కార్పొరేట్ సేవలో జీవన్ దాన్. ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్లోనే 98% బ్రెయిన్ డెత్స్ అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాము. కార్పొరేట్ సేవలకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన న్యూస్. ఇక మరొక న్యూస్ చూస్తే, డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా. మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయి అన్నట్లు కూడా ఇక్కడ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఆ డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుందని చూస్తే, నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నట్లు కూడా అక్కడ చెప్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే, డేంజరస్ వైరస్ విజృంభిస్తున్న మంకీ పాక్స్. ఇది అంటువ్యాధ, దీని లక్షణాలు ఏంటి, వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని కూడా, తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయనే దాని మీద కూడా ఇక ఈరోజు 11 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనం ఇక్కడ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్, సిఎంఆర్ఎఫ్ స్కామ్. 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా మనం చూడొచ్చు. ఫేక్ బిల్లులతో మోసం చేసినట్లు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో 10 చొప్పున. గత ఏడాది జరిగిన వ్యవహారంపై సిఐడి ఇప్పటికే దర్యాప్తు స్టార్ట్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇందులో కొందరు ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా బ్రోకర్ల హస్తం కూడా ఉన్నట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, మరో 35,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం, ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ. ఇంతకు ముందు ఇచ్చిన 30,000కు అదనంగా అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వారి యొక్క ఫోటోలు అయితే మనం చూడొచ్చు. స్పీకర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ వెల్లడించిన ప్రసాద్ కుమార్. ఆ సమయంలో పలు వీడియోలు పోస్ట్ చేసినట్లు, వాటితో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రుణం మరింత సులభం. యూపీఐ తరహాలో యుఎల్ఐ వినియోగదారుల ఆర్థికేతర డేటా వివరాల డిజిటల్ యాక్సెస్ త్వరలోనే తీసుకొస్తామన్న ఆర్బీఐ గవర్నర్. ఇక కూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం. మహారాష్ట్రలో గత ఏడాది ఆవిష్కరించిన మోదీ. విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు నాసిరకంగా నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనం మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్లో డెంగ్యూ తరహా వైరస్. డెంగ్యూ పరీక్షలు చేస్తే మాత్రం నెగిటివ్. మలేరియా, టైఫాయిడ్ టెస్టులు చేసిన అంతే, లక్షణాలు మాత్రం వాటి మాదిరిగానే. కోతులు సైతం ఓ కారణం అంటూ వైద్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కూడా మనం చూడొచ్చు. సో ఈ సీజనల్లో మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మరొక న్యూస్ చూస్తే, డ్రైవర్ రహిత వాహనాల తయారీ అద్భుతం. మంత్రి శ్రీధర్ బాబు అక్కడ మాట్లాడినట్టు మనం చూడొచ్చు. డ్రైవర్ రహిత కారులో ప్రయాణిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు అని కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్, నేషనల్ కాన్ఫరెన్స్కు 51, కాంగ్రెస్కు 32, 5 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ. జమ్మూ కాశ్మీర్లో పొత్తు ఖరారు. 15 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలైనట్టు చూడొచ్చు. తొలుత 44 మందితో విడుదల, అంతలోనే వెనక్కి వెళ్ళిపోయినట్లు కూడా. ఇక జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ సంబంధించిన ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎమ్మెల్యే పల్లా మెడకు మరో భూ వివాదం. 4 ఎకరాలు కబ్జా చేశారని పలువురు ఆరోపిస్తున్నట్లు కూడా మరొక న్యూస్ని ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. తమ భూమి తమకే కావాలని డిమాండ్. దాడికి పాల్పడిన రాజేశ్వరరెడ్డి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులను కూడా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూడొచ్చు.
సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.